చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాలు సమర్పించుకోవడంలో భాగంగా గురుదక్షిణ ఇవ్వడంలో భాగంగా ఈ 2 పియర్స్ను రిపేర్ చేయట్లేడు రేవంత్ రెడ్డి గారు. 18 నెలలు, అది నెల రోజులు అయ్యే పని అండి. అది ఎక్కువ పడితే నెల రోజులు అయ్యే పని. నువ్వు నెల రోజుల్లో రిపేర్ చేయాలి. ఎల్ఎన్టీ ఈజ్ రెడీ టు రిపేర్ ఇట్. ఎల్ఎన్టీ ఈజ్ రెడీ టు రిపేర్ ఇట్. నువ్వు రిపేర్ చేయనీయకుండా, రిపేర్ చేయడానికి నువ్వు చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాలు తర్పణం చేస్తూ, ఇవాళ తర్పణం చేస్తాం కదా, రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ప్రజల యొక్క గోదావరి జలాలను చంద్రబాబు నాయుడు గారికి తర్పణ చేస్తూ ఉన్నారు. ఇది గురుదక్షిణ లెక్కిస్తూ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా శాపంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ సమాజం గుర్తించాలా. నేను మరలా చెప్తా ఉన్నాను. ఎవరెస్ట్ అంత ఎత్తైన శిఖరం అంత ఎత్తులో కేసీఆర్ గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంత ఎగిరెగిరి పడ్డా ఆయన మోకాలు దాకా కూడా రారు. ఆయన ప్రతిష్టను ఏమాత్రమో దిగజార్చలేరు. ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక దేవుడు లెక్క ఉన్నాడు. అన్నం తిన్నాం కదా అందరం, పంటలు పండించుకున్నాం కదా, మన భూములు పచ్చబడ్డాయి కదా, మనకైతే కృతజ్ఞత ఉంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దేవుడు లెక్క ఉన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి యొక్క ప్రతిష్ట తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఎంత మూర్ఖంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే అంతంత బలంగా కేసీఆర్ గారు ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోతారనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుతాను. అంటే ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ప్రాజెక్టు కాళేశ్వరం. తెలంగాణకు సంబంధించి ఒక 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత ఒక బేసిక్ నీడ్స్ అన్ని తిరిగి తెలంగాణ ప్రజలు నెక్స్ట్ లెవెల్ థింకింగ్కి వెళ్ళిపోయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేలా చేసిన వ్యక్తి కేసీఆర్. సో కాళేశ్వరం, కేసీఆర్ అంటే ఈ 2 అంశాలు అనుకోవచ్చు. వీటి మీద దుమ్మెత్తిపోయడం కానీ, కేసీఆర్ని కమిషన్ ముందుకు పిలవడం కానీ, దానివల్ల ఏదో జరుగుతుంది అని ప్రభుత్వం భావించడం, కాంగ్రెస్ బీజేపీ సమ్మిళిత ఎజెండా అయినా కూడా ఇది మూర్ఖత్వం కిందకే వస్తుంది అల్టిమేట్గా. క్రూరత్వం, మూర్ఖత్వం. రైట్. క్రూరత్వం, మూర్ఖత్వం. 14 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేతి మీద నడిపించినాడు. తన పదవులన్నీ త్యాగం చేసినాడు. ప్రభుత్వ పదవుల్ని త్యాగం చేసినాడు. పార్టీ పదవులను త్యాగం చేసినాడు. చేతిలో పైసలు లేవు, ఆర్థికంగా బలము లేదు, శారీరకంగా బలం లేదు, గుండెల నిండా ధైర్యం తప్ప. అవన్నీ ఒక్కడై మొదలై ఒక పెద్ద మహోద్యమం లెక్క తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి ఒక ఉద్యమ ధీశాలి ఆయన. కష్టపడి తెలంగాణ తెచ్చిండు. రాదు, అసలు తెలంగాణ రాదు. పనికిరాని వాళ్ళు ఏమయ్యా తెలంగాణ ఉద్యమంలో పోతున్నారు అని చెప్పని అపహాస్యం చేస్తుంటే కూడా గట్టిగా నిలబడి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని వెన్నుపోట్లు అయినా, ఎన్ని అవరోధాలైనా నిలబడి తెలంగాణ తెచ్చిండ్రు. తెచ్చిన తెలంగాణను పొగడటాని కోసం కాదు, సంఖ్య చెప్తా ఉంది. You take per capita income, you take GSDP, you take paddy production, you take electricity installed capacity to electricity consumption, any indicator you take, welfare కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మొత్తం లిస్టు మీరు గూగుల్లో కొడితే ఇట్లా మొత్తం కనబడుతుంది. అన్ని ఇండికేటర్స్లో ఒక అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్ది అంత అద్భుతంగా పెట్టిండు. ఓడిపోతే ఓడిపోవచ్చు గాక, ప్రజలకు వాళ్లకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టిండో, లేకపోతే వాళ్ళకి ఏదైనా మార్పు కోరుకున్నారో మొత్తానికి ఓడిపోవచ్చు. ఓడిపోయినంత మాత్రాన కుర్చీలో కూర్చోగానే మొత్తం ప్రభుత్వ అధికారాన్ని అంతా వినియోగించి కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేయడంలో ఉన్నటువంటి ఒక ఉత్సుకత. తెలంగాణ ప్రతిష్ట ఎట్లా పెంచాలని ఉంటే తెలంగాణ బాగుపడుతుంది. కానీ కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తే 2 నష్టాలు. ఒకటి, తెలంగాణ ప్రతిష్ట దిగజారుతూ ఉంది. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి తెలంగాణ కూడా శాశ్వతంగా ప్రజల పాలిట శాపంగా మారుతూ ఉన్నాడు. ఇది నష్టం కలిగిస్తూ ఉండు. ఇది విఘ్నత. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. మరి ఎందుకు 120 సంవత్సరాల చరిత్ర కలిగినట్టు ఒక పార్టీ అది. అనేక సార్లు అధికారంలో ఉంది, అనేక సార్లు అధికారంలో లేకుండా కూడా ఉన్నది. మన్మోహన్ సింగ్ గద్దె దిగంగానే నరేంద్ర మోడీ ఇష్టం వచ్చినట్టు మన్మోహన్ సింగ్ని మాట్లాడినా, లేకపోతే రాహుల్ గాంధీని మాట్లాడినా ఇది తప్పు అని చెప్పని నిలబడ్డేటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ ఆ కనీస విఘ్నత మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారి పైన చేస్తున్న దాడి, ఆయన కాబట్టి గట్టాయన కాబట్టి తట్టుకొని నిలబడుతున్న ఇంకోళ్ళు అయితే మానసికంగా కుంగిపోయి ఉండేవాళ్ళు. కానీ కేసీఆర్ గారికి నేను మళ్ళా ఈ తెలంగాణను గాడిలో పెట్టాలా, మళ్ళా తెలంగాణను ముందుకు తీసుకుపోవాలా ఒక సంకల్పం ఉంది. కాబట్టి ఎవరెన్ని రకాల తప్పుడు ప్రయత్నాలు చేసినా, మోకాలు అడ్డం పెట్టే ప్రయత్నం చేసినా, బట్టగాల్చి మీద వేసినా, చిల్లర మల్లరగా మాట్లాడినా ఆయన సంకల్పసిస్తూ పోతూ ఉండు. రేపు కమిషన్ ముందుకు రావడం కూడా ఒకటే కారణం. కమిషన్ ముందు ఎందుకు వస్తూ ఉన్నంటే నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తా, ఎందుకు వస్తున్నా అంటే నేను ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా, ఎందుకు వస్తున్నా అంటే నా కాళేశ్వరం ప్రజల ముందు నిలబడ్డేటువంటి ఒక నగ్న సత్యం, ప్రజల జీవితాలను మార్చినటువంటి ఒక ప్రతిబింబం, ఒక మిర్రర్ ఇమేజ్ అని
చెప్పని ప్రజలకు మరొకసారి చెప్పడం కోసం వస్తూ ఉన్నారు. వారు రేపు తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే ప్రశ్నలు అడుగుతారో అన్నింటినీ కూడా పటాపంచలు చేస్తారు. ఒక మంచి వాతావరణంతో మళ్ళీ బయటకు వస్తారు. మనమందరం కూడా వారిని మేమందరం అనుకుంటున్నాం రేపు పెద్ద ఎత్తున రేపు వారు ఎక్కడికైతే బీఆర్కే భవన్ దగ్గరకు వస్తారో అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం చెప్పాలా. ఎంక్వైరీ ఎంతసేపు మేము అక్కడే ఉందామని అనుకుంటున్నాము. తెలంగాణ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉంది వాళ్ళ ఇంత అన్యాయం చేస్తారా, ఇంత పెద్ద మనిషిని పట్టుకొచ్చి వాళ్ళ దోషిగా నిలబెడతారా, మన కడుపులకు అన్నం పెట్టిన పెద్ద మనిషిని, మా నీళ్లకు మా భూములకు నీళ్లు తెచ్చిన పెద్ద మనిషిని ఆగం చేస్తారా అని చెప్పని వాళ్ళు ఆక్రోషిస్తూ ఉన్నారు. ఆ ఆక్రోషం ఎన్నడో నాడు పెద్దగా పేలుతుంది. అగ్నిపర్వతం కనుక లోపల అయినట్టు అవుతుంది. అది వేలినాడు రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కొట్టకపోతారు, మాడి మసైతారని మాత్రం నేను భావిస్తాను.